శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీ పద్మపురాణం యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము. సూతుడు చెప్పెను, మునివర్యా, అంతట భగవంతుడు తన భక్తుల మనస్సులందు అలౌకికమైన భక్తి కలుగుటను తిలకించెను. ఇంతలో భక్తవత్సలుడు భగవానుడు తన ధామమును వదిలిపెట్టి అచ్చటికి చేరుకొనెను. ఆయన గళమున ధరించిన వనమాల శోభలులుకుచుండెను. శ్రీవారి అంగములు జలముతో నిండిన మేఘము వలె శ్యామవర్ణంతో శోభిల్లుచుండెను. ఆ స్వామి ధరించిన పీతాంబరము మనోహరమైన కాంతులను విరజిమ్ముచుండెను. కట్టి ప్రదేశమునందు బంగారు మొలత్రాడు అనేక వరుసలతో ఇంపుగా అలంకరించబడి ఉండెను. శిరమున కిరీటము మెరయచుండెను. చెవులకు ధరించిన కొండలముల తళుకులు చూడముచ్చట గొలుపుచుండెను. ఆ భగవానుడు త్రివిధ భంగిమలతో నిలుచుండి మనోహర భావమును చిందించుచు చిత్తమును హరించుచుండెను. వక్షస్థలమునందు కౌస్తుభమని కాంతులీనుచుండెను. ఆ స్వామివారి సమస్త అంగములు హరిచందనముచే పూయబడి కమ్మని సువాసనలు వెదజల్లుచుండెను. ఆ రూపలావణ్యమును ఏమని వర్ణించగలము? ఆహా! ఆయన కోట్ల కొలది మన్మధుల యొక్క అంద చందములను దోచుకున్నట్లుండెను. ఆయన పరమానంద స్వరూపుడు, చిన్మయాకారుడు, మధురాతి మధురమైనవాడు. మురళిని ధరించినట్టి సాటిలేని స్వరూపముతో తన భక్తుల స్వచ్ఛమైన హృదయములందు ఆవిర్భవించెను. వైకుంఠంలో నివసించినట్టు విష్ణు భక్తులు ఉద్ధవుడు మొదలగు వారు భాగవత కథను వినుట కొరకై గుప్త రూపములతో అచ్చటకు వచ్చి ఉండిరి. సూతుడు విష్ణుమూర్తిని అలంకార విశేషాలను గురించి వర్ణించి చెప్పాడు. అప్పుడు జయ జయధ్వానములు మారుమ్రోగెను. అలౌకికమైన భక్తి రసము అత్యద్భుతముగా అందరిలో పొంగి పొరలుచుండెను. మాటి మాటికి పరిమళ ద్రవ్యములు సువాసనలు వెదజల్లుచుండెను. పుష్పవర్షము కురియుచుండెను. శంఖధ్వనులు ప్రతిధ్వనించుచుండెను. ఆ సభయందు కూర్చున్న వారందరూ తమ తమ దేహములను గేహములను ఆత్మలను కూడా విస్మరించి ఉండిరి. అట్టి వారల తన్మయతను తల్లీనతను గాంచిన నారదుడు చెప్పసాగెను, మునీశ్వరులారా, ఈనాడు సప్తాహ శ్రవణం యొక్క గొప్పదైన అలౌకికమగు మహిమను నేను వీక్షించుతిని. దీనివలన మూఢులు, దుష్టులు, పశుపక్షులు అందరికందరూ పాపరహితులైరి. నారదుడు చెప్తున్నాడు అక్కడ సభలో కూర్చున్న వారందరికేను ఈ సప్తాహ శ్రవణం యొక్క ప్రాముఖ్యత. సభలో కూర్చున్న వారందరూ చాలా తన్మయత్వంతో మునిగిపోయారట, తమను తమనే మర్చిపోయారంట. నారదుడు చెప్తున్నాడు మునీశ్వరులతో, ఓ మునీశ్వరులారా, సప్తాహ శ్రవణం యొక్క గొప్పదైన అలౌకికమైన మహిమను నేను అనుభవించాను అని చెప్తున్నాడు. కలికాలమునందు చిత్తశుద్ధి కొరకు భాగవతమే ఆధారము. మత్యలోకమునందలి పాప సమూహములను నాశనమునర్చుటకు ఈ కథకు సాటి అయిన పవిత్ర సాధనము ఈ భువిలో మరి ఒకటి లేదు. మునివర్యులారా, మీరందరూ మిక్కిలి దయగలవారు. ఈ ప్రపంచమునకు మేలును శుభమును చేకూర్చుటకై బాగుగా విచారించి ఇందులకు తగిన ఒక నవీన మార్గమును కనుగొనినారు. కావున కథారూపమగు ఈ సప్తాహ యజ్ఞము ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులగుదురో దయచేసి మాకు వివరింపుడు. సనకాదులు చెప్పిరి, ఎల్లప్పుడూ రకరకములైన పాపకార్యములను చేయువారు, నిరంతరము దురాచారములందు ఆసక్తులై ఉండేవారు, వక్రమార్గములను అనుసరించువారు, క్రోధమును అగ్నిచేత కాలిపోవారు, కపట బుద్ధి గలవారు, స్త్రీలోలురు, వీరందరూ ఈ కలియుగమునందు సప్తాహ యజ్ఞము చేత పవిత్రులగుదురు. నారదుడు అడిగాడు సనకాదుల్ని, ఎవరెవరు ఈ సప్తాహ శ్రవణం ద్వారా పవిత్రులవుతారు అని. అప్పుడు స్త్రీలోలురు, కపట నాటకాలు ఆడేవాళ్ళు, పాపకార్యాలు చేసేవాళ్ళు, ఎవరైనా సరే ఈ సప్తాహ విధానాన్ని ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళందరూ కూడా పునీతులవుతారు. సనకాదులు ఇంకా ఇలా చెప్తున్నారు, సత్యమును విడిచిపెట్టిన వారు అనగా అబద్ధాల కోరులు, తల్లిదండ్రులను నిందించువారు, తృష్ణచే వ్యాకులత చెందువారు అనగా కోరికలకు బానిసలైన వారు, ఆశ్రమ ధర్మములను పాటించని వారు, డాంబికులు, ఈర్ష్యాళువులు అనగా తోటివారి అభివృద్ధిని చూచి వారవలేని వారు,
ఇతరులను హింసించువారు వీరందరూ కూడా ఈ కలికాలమునందు సప్తాహ యజ్ఞముచే పవిత్రులయ్యెదరు. మదిరాపానము చేయుట, బ్రహ్మహత్యకు పాల్పడుట, బంగారమును దొంగిలించుట, గురుపత్ని గమనము, విశ్వాసఘాతుకము అను ఈ 5 మహాపాతకములను చేయువారు, మోసము కపటములకు అలవాటు పడినవారు, క్రూరులు, పిశాచముల వలె నిర్దయులగువారు, బ్రాహ్మణుల ధనమును దోచుకుని వృద్ధి పొందువారు, వ్యభిచారులు అయినట్టు వారందరూ ఈ కలియుగమునందు సప్తాహ యజ్ఞముచే పునీతులగుదురు. దుష్టులైన వారు అదే పనిగా మూర్ఖులై శరీరము చేత, మాటల చేత, మనస్సు చేత నిత్యము పాపము చేయువారు, పరుల ధనము చేత తాము సంపన్నులయ్యేవారు, మలినమైన మనస్కులు, దురాశాపరులు అయిన వీరందరూ కూడా కలికాలంలో సప్తాహ యజ్ఞము వలన పరిశుద్ధులగుదురు. నారదా, ఇప్పుడు మేము నీకు ఈ విషయమునకు చెందిన ఒక ప్రాచీన కథను వినిపించదము. దానిని వినుటతోడని సమస్త పాపములు సమసిపోవను. పూర్వకాలమున తుంగభద్రా నదీ తీరమున ఒక శ్రేష్టమైన నగరం కలదు. అక్కడ అన్ని వర్ణముల వారు నివసించుచుండిరి. వారందరూ తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచుండిరి. సత్యమునందు సత్కార్యములందు వారి మనస్సు నిమగ్నమై ఉండెను. ఆ నగరమునందు ఆత్మదేవుడను బ్రాహ్మణుడు ఉండెను. అతడు సమస్త వేద శాస్త్ర విద్వాంసుడు, శ్రౌత స్మార్త కర్మలందు నిష్ణాతుడు. అతడు మరి యొక్క సూర్యుని వంటి తేజస్సు కలవాడు. తుంగభద్రా నదీ తీరం వద్ద ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. అతడు వేదశాస్త్ర విద్వాంసుడు, శ్రౌత స్మార్త కర్మలందు నిష్ణాతుడు, అంటే వేదాంగాలని అభ్యసించినవాడు. సూర్యుని వంటి తేజస్సుతో ఉన్న ఒక బ్రాహ్మణుడు అక్కడ నివసిస్తున్నట్ట తుంగభద్రా నదీ తీరమున. అతడు ధనవంతుడే కాని పౌరోహిత్యముతో తన జీవితమును గడుపుచుండెను. అతని భార్య పేరు దుందులి. ఆమె చక్కని సౌందర్యవంతురాలు, ఉత్తమ వంశమునందు జన్మించినది. కానీ తన మాటయే నెగ్గవలనను హఠ స్వభావమును కలిగి ఉండెను. ఆమె లౌకిక విషయములందు ఆసక్తి కలది, క్రూరమైన స్వభావము కలది. తరచుగా అర్థములేని మాటలను మాట్లాడుచు వ్యర్థముగా వాదించుచుండెడిది. గృహకార్యములందు ఆరుతేరినది, కానీ లోభురాలు, పైగా జగడాల మారి. ఆ బ్రాహ్మణుడికి చాలా ధనం ఉందంట, కానీ పౌరోహిత్యంతో తన జీవితాన్ని గడుపుతున్నాడంట. అతనికి ఓ భార్య ఉంది. ఆమె మూర్ఖురాలు, నా మాటే నెగ్గాలని చెప్పి అనుకుంటుంటుందంట. అంటే గయ్యాళనమాట, గయ్యాళి భార్య. అన్నీ తెలుసు కానీ పిసినారి ఆ బ్రాహ్మణుని భార్య. ఈ విధమైన ఆ బ్రాహ్మణ దంపతులు ప్రేమతో కాలము గడుపుచుండరి. వారికి కావాల్సినంత ధనముండెను, భోగ విలాసములకు తగినంత సామాగ్రి ఉండెను, సుందరమైన గృహముండెను. కానీ ఇవన్నీ ఉండి కూడా వారికి ఏమాత్రము సుఖము లేకుండెను. వారికి వయస్సు మళ్ళినది. అప్పుడు సంతానము కొరకై వారు వివిధ పుణ్యకర్మలను చేయుటకు సిద్ధపడిరి. దిక్కులేని వారికి, దుఃఖితులకు గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము మొదలగునవి చేయసాగిరి. వాళ్ళ జీవితానంతా వ్యర్థంగా అలాగే వదిలేశారు. చివరికి పిల్లలు కావాలనుకున్నారు. పిల్లలు కావాలనుకుని అప్పుడు దానాలు అవి చేయడం మొదలుపెట్టారంట. ఈ విధంగా దాన ధర్మములను చేయుచు వారు తమకున్న ధనమునందలి సగభాగమును వెచ్చించిరి. కానీ వారికి ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కలగలేదు. అందువలన ఆ బ్రాహ్మణుడు మిక్కిలి చింతకులోనై దురపిల్లుచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మిగిలి దుఃఖముతో పీడితుడై గృహమును వదిలి వనమునకు చేరెను. మధ్యాహ్న సమయమున అతనికి దప్పిక కలిగెను. దాహమును తీర్చుకొనుటకై అతడొక చెరువును సమీపించెను. సంతానలేమి చేత కలిగిన దుఃఖము వలన అతని శరీరము మిగులు కృషించిపోయెను. అందుచే అతడు ఎంతయో అలసి ఉండెను. తృప్తిగా నీరు తాగి అచటనే కూర్చుండిపోయాను. 2 ఘడియలు గడిచిన పిమ్మట మహాత్ముడుకు ఒక సన్యాసి అచటకు వచ్చెను. బ్రాహ్మణుడు ఆ సన్యాసిని చూచేసరికి అతడు నీరు తాగి ఉండెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేచి ఆ సన్యాసిని సమీపించి ఆయన పాదములకు తలను చేర్చి నమస్కరించెను. పిమ్మట అతని ఎదుట నిలబడి సుదీర్ఘమైన నిట్టూర్పులు విడిచుచుండెను. అతను బాధతో ఒక చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగేట. మంచినీళ్ళు తాగి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఒక సన్యాసి కనబడ్డాడు. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి నమస్కారంతో విచారంగా నిలబడ్డాడు. సన్యాసి ఇట్లా అడిగాను, బ్రాహ్మణ దేవా, నీవెందుకు ఏడ్చుచుంటివి?
ఎంతటి బలమైన కష్టము వచ్చిపడినది? నీ దుఃఖమునకు గల కారణమేమిటో నాకు వెంటనే తెలుపుము. ఎందుకు అంత బాధపడుతున్నావు నాకు చెప్పు అని చెప్పి సన్యాసి బ్రాహ్మణుడిని అడిగాడు. బ్రాహ్మణుడు చెప్పాను, మహాత్మా, నా దుఃఖమును గూర్చి ఏమని చెప్పగలను? ఇదంతయు నేను గత జన్మములందు చేసుకున్న పాపరాశి ఫలితము. ఇప్పుడు నేను విడిచిన తర్పణ జలమును మా పితృదేవతలు తమ వేడి వేడి నిట్టూర్పులచే త్రావుచున్నారు. అటు దేవతలు ఇటు బ్రాహ్మణులు నేను ఏమిచ్చినను దానిని వారు ప్రసన్న మనస్కులై స్వీకరించుటలేదు. సంతానము కొరకు నేను ఎంతగానో దుఃఖించుచున్నాను. ఏదో వెలితి ఇదంతా నాకు శూన్యముగా గోచరించుచున్నది. అందువలన నేను నా ప్రాణములను విడిచుటకు ఇచ్చటకు చేరితిని. సంతానము లేని జీవితము ధిక్కారమునకు లోనగును. సంతానహీనమైన గృహము నింద్యమగును. సంతానరహితమైన వాని ధరము వ్యర్థమగును. సంతతి లోపించిన వంశము అవమానముల పాలగును. నేను పెంచిన ఆవు కూడా పూర్తిగా గొడ్రాలగుచున్నది. నా చేత నాటిన చెట్లను సైతము వంధ్యత్వము ఆవహించుచున్నది. మా ఇంటికి చేరిన ఫలములు కూడా అతి తొందరగా కుళ్ళిపోవుచున్నవి. నేను మిగుల దురదృష్టవంతుడను, సంతానహీనుడను. ఇక నేను జీవించుటెందుకు? ఇట్లు చెప్పిన ఆ బ్రాహ్మణుడు దుఃఖంతో మిగుల వ్యాకులుడయ్యను. అంతటా మహాత్ముడైన ఆ సన్యాసి ముందు వెక్కి వెక్కి ఆడవసాగాను. అప్పుడు ఆ యతీంద్రుని చిత్తము కరుణతో కరిగిపోయాను. వెంటనే ఆ మహాత్ముని హృదయము దయతో పొంగి పొరలెను. యోగనిష్ఠుడుకు ఆ సన్యాసి ఆ విప్రుని లలాట రేఖలను తిలకించి అతను వృత్తాంతమనంతయు గ్రహించను. అనంతరము ఆ విప్రోత్తమునకు ఇట్లు విశదముగా వివరించను. బ్రాహ్మణుడు తన బాధనంతటిని ఆ యతీంద్రుడికి విన్నవించుకున్నాడు. యతీంద్రుడు ఆ బ్రాహ్మణుని యొక్క వృత్తాంతాన్ని అంతటిని గ్రహించాడు. గ్రహించి ఇలా చెప్తున్నాడు. యతీంద్రుడు పలికెను, బ్రాహ్మణోత్తమ, సంతానము పట్ల గల ఈ వ్యామోహమును త్యజింపుము. కర్మగతి ప్రబలమైనది. నాయన, వివేకమును ఆశ్రయించి సాంసారిక వాసనలను విడిచిపెట్టుము. భూసురోత్తమ, వినుము. ఇప్పుడే నేను నీ ప్రారబ్ధమును గమనించి తిని 7 జన్మల వరకు నీకు ఏ విధమైన సంతానమును కలుగదుగాక కలగదు. పూర్వకాలమునందు సగరుడు, అంగుడు అను రాజులు సంతతి కారణముగా మిగుల దుఃఖమును అనుభవించిరి. ఇప్పుడు నీవు కుటుంబము యొక్క ఆశను వదులుకునము. సన్యాసమే అన్ని విధముల హాయిను అనగూర్చును. ఆ యతీంద్రుడు చెప్పాడు, 7 జన్మల వరకు నీకు పిల్లలు పట్టరు. సంసారం మీద ఆసక్తి వదులుకుని హాయిగా సన్యాసాన్ని స్వీకరించు అని చెప్తున్నాడు. బ్రాహ్మణుడు చెప్పాను, మహాత్మా, మీ జ్ఞానబోధచే నాకేమి ప్రయోజనము? బలవంతముగానైనను నాకొక పుత్రుని ప్రసాదింపము. లేని ఎడల నేను మీ ఎదుటనే దుఃఖముచే మూర్ఛితుడినై అసూలను బాసెదను. భార్యాపుత్రాదుల సౌఖ్యము లేనట్టి సన్యాసము పూర్తిగా శుష్కమైనదే. నిజమునకు ఈ లోకమునందు పుత్ర పౌత్రాదులతో సమృద్ధమై కళకళలాడుచుండు గృహస్థాశ్రమమే మనోహరమై ఆనందదాయకముగా ఉండును. బ్రాహ్మణుని గట్టి పట్టుదలను గమనించిన ఆ తపోధనుడు ఇట్లు పలికెను, విధివ్రాతను తుడిచిపెట్టుటకై చిత్రకేతు అను రాజు మిగుల హఠమును పూని ప్రయత్నించను. అందువలన అతడు అనేక కష్టములు అనుభవించవలసి వచ్చెను. కావున దైవమే మానవుని ప్రయత్నమును అణచివేసినప్పుడు ఆ మనిషికి సుఖము లభించదు. అట్లే నీకు కూడా పుత్రుని వలన సౌఖ్యము లభింపజాలదు. నీవేమో మిగుల మొండితనమును కలిగి ఉన్నావు. యాచకుని వలె నా ముందు నిలిచి ఉంటివి. ఇట్టి స్థితిలో నేను నీకేమి చెప్పగలను? ఈ విధముగా ఆ బ్రాహ్మణుని గట్టి పట్టుదలను గమనించిన ఆ మహాత్ముడు అతనికి ఒక ఫలమును ప్రసాదించి ఇట్లు చెప్పెను, దీనిని నీవు నీ భార్యకు తినిపించుము. తత్ఫలము వలన ఆమెకు ఒక కుమారుడు కలుగును. అయితే నీ భార్య 1 ఏడాది పాటుగా కొన్ని నియమములను పాటించవలసి ఉండును. సత్యము, సదాచారము, దయ, దానము వంటి గుణములను కలిగి ఉండవలను. 1 పూట మాత్రమే భోజనము చేయవలను. ఆమె ఈ విధముగా చక్కగా ఆచరించినచో ఆమెకు ఉత్తమ స్వభావము గల కుమారుడు జన్మించును అని ఇట్లు చెప్పి ఆ యోగిరాజు వెళ్ళిపోయాను. ఆ బ్రాహ్మణుడు కూడా తన ఇంటికి తిరిగి వచ్చాను. వచ్చిన పిమ్మట అతడు ఆ పండును తన భార్య చేతికి ఇచ్చాను. వెంటనే అతడు ఎచ్చటికో వెళ్ళిపోయాను. అతని భార్య కుటిల స్వభావురాలు. ఆమె ఎంతగానో ఏడ్చి తన సఖితో ఇట్లు చెప్పసాగాను, అయ్యో సఖీ, నాకెంతటి కష్టం వచ్చి పడినది.
నేను మాత్రము ఈ పండును తినలేను. ఫలము తినుట వలన గర్భము కలుగును, దాని వలన పొట్ట పెరుగును. అప్పుడు నేనేమీ తినలేను, తాగలేను. తద్వారా నా శక్తి క్షీణించును. అట్టి స్థితిలో ఇంటి పనులను నేనెట్లు చక్కబెట్టగలను? ఇంతేగాక దైవవశమున గ్రామంలో దొంగలు చొరబడి దోచుకుని పోయినడలా గర్భిణీ స్త్రీ ఎట్లు పరిగెత్తగలదు? సుఖదేవుని వలె కడుపులోనే గర్భము నిలిచిపోయినచో దానినెట్లు బయటకు తీయగలరు? ప్రసవకాలమందు ఒకవేళ బిడ్డ అడ్డముగా తిరిగినచో మన ప్రాణములకే ముప్పు వాటిల్లును. అంతేకాదు ప్రసూతి సమయంలో మిక్కిలి భయంకరమైన బాధ కలుగును కదా. మిగుల సుకుమారినైన నేను ఇదంతటిని ఎట్లు సహించగలను? ప్రసూతి వలన నేను బలహీనురాలనగుదును. అప్పుడు ఆడుబిడ్డ వచ్చి ఇంటిలోని నగలు, డబ్బులు, వస్తువులు అన్నింటినీ మూటగొట్టుకుని పోను. సత్యము, శౌచము మొదలగు నియమములు మిక్కిలి కఠినమైనవి. వాటిని పాటించడం నా వల్ల కాని పని. శిశువు జన్మించినచో దాని లాలన పాలన చేయుట, అచ్చటలో ముచ్చటలో తీర్చుట మిగుల కష్టసాధ్యములు. కావున సంతానవతి కంటే గొడ్రాండ్లు, వితంతువులు అయిన స్త్రీలే హాయిగా సుఖముగా ఉందురని నా అభిప్రాయము. ఈ విధముగా ఆమెలో రకరకములైన చెడు ఊహలు ఉదయింపసాగాను. అందువలన ఆమె పండును తినలేదు. భర్త వచ్చిన పిదప పండును తింటేవా అని అతడామెను అడిగాను. అందులకు ఆమె అవును తింటిని అని ముక్తసరిగా సమాధానం ఒసగెను. అంతలోనే ఒకనాడు ఆమె సోదరి తనంతట తానుగా వారింటికి వచ్చెను. అప్పుడు ఆమె తన సోదరితో జరిగిన వృత్తాంతమంతయు వివరించి చెప్పాను. దీనిని గూర్చి నాలో నేను ఎంతగానో చింతిల్లుచున్నాను. అంతేగాక ఈ దుఃఖముతో నేను దినదినము కృషించిపోవచ్చున్నాను. చెల్లి, నేనేమి చేయుదును అని తన సోదరితో తెలిపాను. అందుకు ఆమె సోదరి ఇట్లు చెప్పాను. నా కడుపులో బిడ్డున్నాడు. ప్రసవించిన పిమ్మట ఆ బాలకుని నీకు ఇచ్చెదను. అప్పటి వరకు నీవు గర్భవతి వలె నటించుచు ఇంటిలోనే గోప్యముగా సుఖముగా ఉండుము. నీవు నా భర్త కొరకు కొంత ధనము నిమ్ము. ఆయన నీకు తన బాలకుని తెచ్చి ఇచ్చును. ఈమె బాలకుడు 6 నెలలు జీవించి మరణించినని జనులందరూ చెప్పుకున్నట్లు మనము ఒక కుతంత్రము చేసేదము. నేను ప్రతిదినము మీ ఇంటికి వచ్చి ఆ బాలకుని లాలన పాలన చూసేదను. నీవు ఇప్పుడు ఈ పండిను పరీక్షించుటకై దీనిని ఒక ఆవుకు తినిపించము. ఆ బ్రాహ్మణుని భార్య స్త్రీ స్వభావనకు వసురాలై తన సోదరి చెప్పినట్లుగానే అంతయును చేసెను. తదనంతరము కొంతకాలము గడిచిన మీదట ఆమె సోదరికి ఒక కుమారుడు జన్మించెను. అప్పుడు ఆ బాలుని తండ్రి గుట్టు చప్పుడు కాకుండా అతనిని తీసుకొచ్చి దుందులికి ఇచ్చెను. అప్పుడు ఆమె తనకు సుఖప్రసవమయ్యనని బాలకుడు జన్మించినని తన భర్తకు ఆత్మదేవునకు తెలిపెను. ఈ విధముగా ఆత్మదేవునకు కుమారుడు జన్మించినని వినిన జనులందరకును మిక్కిలి సంతోషం కలిగింది. ఆత్మదేవుడు ఆ బాలకునకు జాతకర్మ సంస్కారములను జరిపించెను. బ్రాహ్మణులకు దానములను ఇచ్చెను. అతని ఇంటి ముందు మంగళవాద్యములు మ్రోగసాగెను. అనేక విధములైన శుభప్రదములకు కార్యములు జరగసాగెను. దుందులి తన భర్తతో ఇట్లు చెప్పాను. నా పాలిండ్లలో పాలనేవి మచ్చుకు కూడా లేవు. అయితే ఆవు మున్నగు ఇతర ప్రాణుల పాలతో నేను ఈ బాలకు నెట్లు పోషించగలను. నా సోదరికి ఇప్పుడిప్పుడే ఒక కుమారుడు కలిగాను, కానీ అతడు మరణించను. ఆమెను పిలిపించి మనమెచ్చట ఉంచుకునదము. ఆమె నీ ఈ బాలునికి తన స్తన్యమునిచ్చి పోషించగలదు. అప్పుడు ఆత్మదేవుడు కుమారుని కాపాడుటకై ఆమె చెప్పినట్లుగా చేసెను. తల్లియగు దుందులి ఆ కుమారునకు దుందుకారి అని పేరు పెట్టాను. ఆ తర్వాత 3 నెలలు గడిచిపోయాను. ఆ గోవునకు కూడా ఒక మానవాకారము కలిగిన బాలుడు ఉదయించెను. అతని అవయవములన్నీ తీర్చిదిద్దినట్లు హృద్యముగా ఉండెను. దివ్య గుణములతో నిర్మలుడై ఉండెను. అతని దేహము సువర్ణ కాంతులను వెదజల్లుచుండెను. ఆ బాలును చూచి ఆత్మదేవునకు అంతులేని ఆనందము కలిగెను. ఆయన స్వయముగా అతనికి అన్ని సంస్కారములను జరిపెను. ఈ సంగతి తెలిసిన వారందరూ మిగుల విస్మయమును పొందిరి. అంతటా వారందరూ ఆ బాలుని చూచుటకు వచ్చుచుండిరి. వచ్చిన వారెల్లరూ పరస్పరముగా ఇట్లు ముచ్చటించుకొనసాగిరి. ఆహా, ఈ ఆత్మదేవుడు గొప్ప భాగ్యవంతుడు. తన భాగ్యమే భాగ్యము. గోవునుకు కూడా దివ్యరూపము కలిగిన బాలకుడు జన్మించెను. ఇదంతయో ఆశ్చర్యకరమైనది కదా.
దైవయోగము చేత ఈ గుప్తముకు రహస్యమును మరెవ్వరికి తెలియదు. ఆ బాలుని చెవులు ఆవు చెవులు వలె ఉండుటను చూచి ఆత్మదేవుడు అతనికి గోకర్ణుడు అని నామకరణం చేశాను. కొంతకాలము గడిచిన పిమ్మట ఆ బాలకులిరువురును యవ్వన దశకు చేరుకునిరి. వారిలో గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు, జ్ఞానవంతుడు అయ్యను. కానీ దుందుకారి మాత్రము మిగుల క్రూరుడిగా మారెను. దుందుకారిలో స్నానము, శౌచము వంటి బ్రాహ్మణోచితముకు ఆచారములు మచ్చుకైనను కానరాకుండెను. దుష్టమైన అన్నపానాదులకు అడ్డు లేకుండెను. అతనిలో కోపము బుసల కొట్టుచుండెను. హానికారకములైన చెడు వస్తువులను కూడబెట్టుకునిచుండెను. శవహస్తముతో స్పృశించబడిన ఆహారమును అనగా శవము ఉండగా ఆహారమును ఆరగించుచుండెను. పరుల వస్తువులను దొంగిలించుట, అందరిలో ద్వేషమును పెంపొందించుట అతనికి స్వాభావికముగా మారిపోయాను. చాటుమాటుగా ఇతరుల ఇండ్లను తగలపెట్టుచుండెను. పిల్లలను ఆడించదనని ఎత్తుకునేవాడు. వెంటనే వారిని బావిలో పడేసేవాడు. హింసించుట అతనికొక ఆటగా వ్యసనమైపోయినది. ఎల్లవేళలా అస్త్రశస్త్రములను ధరించేవాడు. అమాయకులకు గుడ్డివారిని, దీనులను, దుఃఖితులను వ్యర్థంగా బాధించేవాడు. చండాలుర మీద అతనికి ఎనలేని ప్రేమ ఉండేది. వలను చేతపట్టుకుని కుక్కల గుంపును వెంటబెట్టుకుని వేటాడుడికై వెళ్ళుచుండేవాడు. వేశ్యల వలలో చిక్కుకుని తన తండ్రి సంపదనంతయు నాశనమునర్చెను. ఒకనాడు తల్లిదండ్రులను కొట్టి తిట్టి ఇంటిలో ఉన్న సామాగ్రినంతయు స్వయముగా అపహరించను. దుంధికారి వస్తువులు దొంగిలిస్తున్నాడు, చేయకుండా పనులన్నీ చేస్తున్నాడు, అందరినీ కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బావిలో పడేస్తున్నాడు. అలా బావిలో పడేసి క్రూరంగా నవ్వుకుంటున్నాడు. తనలో తాను చాలా సంతోషిస్తున్నాడు. ఇలాంటి క్రూరకరములన్నీ చేస్తున్నాడు. ఒకసారి ఏం చేశాడు, తల్లిదండ్రులందరినీ కొట్టి ఇంట్లో ధనమంతా పట్టుకుపోయాడు. ఎందుకు? వేశ్యలతో కూడా ఇతనికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, వేశ్యల వల్ల ఉన్న ఆస్తి అంతని తగిలేశాడు కాబట్టి తల్లిదండ్రులను కూడా కొట్టి తరిమేసి ఈ సంపదనంతటినీ దోచుకుపోయాడు దుందుకారి. ఈ విధముగా ఆ బ్రాహ్మణుని సంపద మొత్తము స్వాహ ఆగుట వలన లోభి అయిన ఆ తండ్రి వెక్కి వెక్కి ఆడవసాగను. తుదకు అతడిట్లనను, అయ్యో, ఇంతకంటే వీని తల్లి గొడ్రాలొకటియే సమంజసముగా నుండేది. దుష్టుడైన కుమారుడు మిగుల దుఃఖములను పాల్చేయను. ఇప్పుడు నేనెక్కడ ఉందును? ఎక్కడకు వెళ్ళిపోదును? నా బాధను ఎవరు మాంచగలరు? అయ్యో, నాకెంతటి ఆపద వచ్చిబడినది, నేనేమి చేతును? ఈ సంకటముల వలన ఏదో ఒకనాడు ప్రాణములను వదలక తప్పదు అని వగచుచుండెను. ఇంతలో జ్ఞానవంతుడైన గోకర్ణుడు అచ్చటికి వచ్చాను. తన తండ్రికి వైరాగ్యమును ఉపదేశించుచు ఎంతయో నచ్చజెప్పాను. అతడు ఇట్లనెను, తండ్రి, ఈ ప్రపంచము సారహీనమైనది, మిగుల దుఃఖదాయకమైనది, అధిక మోహమునందు ముంచువేయను. కుమారుడెవరివాడు? ధనమెవరిది? ప్రేమకు వసులైన వ్యక్తి రాత్రింబవళ్ళు దీపము వలె మండుచుండును. ఇంద్రునికి గాని సార్వభౌమునకు గాని రవ్వంత కూడా సుఖము లేదు. కేవలము వైరాగ్యవంతునకు, మునికి, ఏకాంత జీవికి మాత్రమే అచ్చమైన సుఖము లభించును. ఇతడు నా పుత్రుడు అనడి అజ్ఞానమును త్యజించుము. మోహముచే నరకమే లభించును. ఈ శరీరము పడిపోవుట తప్పదు. కావున సమస్తమును వదిలిపెట్టి వనములకు వెళ్ళుము. గోకర్ణుడు చెప్పిన మాటలను చక్కగా వినిన ఆత్మదేవుడు వనములకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యను. అప్పుడు గోకర్ణునితో ఇట్లనెను, కుమారా, వనమునకు చేరి నేనేమి చేయవలేనో నాకు విశదముగా వివరింపుము. నేను గొప్ప మూర్ఖుడను. ఇప్పటి వరకు నేను ప్రేమ పాసమున చిక్కుకొని బంధించబడితిని. కుంటివాని వలె చిమ్మ చీకటితో నిండి ఉన్న గృహమును బావిలో పడి ఉంటిని. నీవు మిక్కిలి దయగలవాడవు, దీని నుండి నన్ను ఉద్ధరించుము. ఇలా బాధపడుతూ ఉన్నాడు. కొడుకు దుందికారేమో తరివేశాడు, డబ్బులన్నీ దోచేసాయి. నేనంతో లోభిని, మూర్ఖుణ్ణి, నాకింత ఎంత అవ్వాల్సిందే అని చెప్పి బాధపడ్డాడు. గోకర్ణుడు వచ్చాడు బ్రాహ్మణుడి దగ్గరికి. తండ్రి, ఈ సంసారము అనేది అంతా మిజ్జ, కొడుకు నీది కాదు, డబ్బు నీది కాదు, ఏది శాశ్వతం కాదు. హాయిగా మునివలే సన్యాసి వలె జీవించు, వనానికి వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్తాడు. అప్పుడు గోకర్ణుడిని అడుగుతాడు బ్రాహ్మణుడు, వనాలకు వెళ్ళి నేనేం చెయ్యాలి, ఎలా చేయాలి, నాకు బోధించు అని చెప్పి అడుగుతాడు బ్రాహ్మణుడు గోకర్ణుడిని. అప్పుడు గోకర్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. గోకర్ణుడు ఇట్లు వచించను, తండ్రి,
ఈ శరీరము ఎముకలు మాంసము రక్తముతో నిండి ఉన్నది. దీనిని నేను అని తలంచుట మానివేయము. భార్యాపుత్రాదులను నావారు అని ఎప్పుడూ తలంచకము. ఈ సంసారము క్షణభంగురమని రాత్రింబవళ్ళు పరికించుము. ఇతర ఏ వస్తువు కూడా శాశ్వతమని తలంపకము. వాటి మీద అనురాగమును పెంచుకొనకము. ఇక చాలు, ఒకే ఒక వైరాగ్య రసమునందు మునకలు వేయచు భగవంతుని భక్తిలో నిమగ్నుడివై ఉండుము. గోకర్ణుడు చెప్పాడు బ్రాహ్మణుడికి. ఆ బ్రాహ్మణుడు ఎవరు? ఆత్మదేవుడు, అతని పేరు. గోకర్ణుడు ఆత్మదేవుడికి చెప్తున్నాడు, తండ్రి, నేను నాది అనేదంతా మిథ్య, సంసారంలో పడి కొట్టుకుపోకు, ఇదంతా ఎవరిది కాదు, నేను అనే అహంకారాన్ని వదిలేయి, నేను అంటే నువ్వు కానే కాదు, ఈ శరీరం అంతా మాంసము రక్తము ఎముకలతో నిండి ఉంది, ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఇవన్నీ సుఖాలనివ్వు, హాయిగా నువ్వు వనాలకి వెళ్ళి భగవంతుని ధ్యానం చెయ్యి అని చెప్తున్నాడు. ఒకే ఒక వైరాగ్య రసమునందు మునకలు వేయుచు భగవంతుని భక్తిలో నిమగ్నుడవై ఉండుము. భగవద్భక్తియే అన్నిటికంటే గొప్పనైన ధర్మము. నిరంతరము దానినే ఆశ్రయించి ఉండవలను. ఇతరములకు లౌకిక ధర్మములన్నింటినీ విడిచిపెట్టవలను. ఎల్లప్పుడూ సాధుజనులను సేవించుచుండవలను. భోగముల ఎడల తృష్ణను తుడిచిపెట్టవలను. ఇతరుల గుణదోషములను గూర్చి చింతించుటను వీలైనంత తొందరగా మానుకొనవలను. కేవలము భగవత్ సేవయందే నిరతుడై సర్వకాలములందు భగవంతుని కథామృతమును గ్రోలుచుండవలను. గోకర్ణుడు ఆత్మదేవుడితో చెప్తున్నాడు, ఎవరిని నిందించుకో, ఎవరూ నీ వారు కాదు, ఆ భగవంతుడినే ధ్యానించి ఉండు, ఆ భగవంతుడే నీకు అన్ని సర్వస్వం అనుకో, ఎవరూ నీ వారు కాదు, ఎవరిని నిందించుకో, నిందించి పాపాలు మూట కట్టుకోకు, భగవంతుణ్ణి మాత్రమే ధ్యానించు అని చెప్పి గోకర్ణుడు ఆత్మదేవుడికి చెప్తున్నాడు. ఈ రీతిగా పుత్రుని వాక్కుల చేత ప్రభావితుడైన ఆత్మదేవుడు ఇంటిని విడిచి వనమునకు వెళ్ళెను. అప్పటికి అతనికి 60 ఏండ్ల వయస్సు నిండినప్పటికీ అతని బుద్ధి స్థిరమై ఉండెను. అతడచ్చట ప్రతినిత్యము పగలు రాత్రి అనక అనుక్షణము భగవంతుని పూజించుచు అతని సేవలో గడుపుచుండెను. నియమపూర్వకముగా భాగవతమునందరి దశమస్కందమును పఠించుచు ఆత్మదేవుడు చివరగా భగవంతుడకు శ్రీకృష్ణచంద్రుని చేరుకొనెను. ఈ ఆత్మదేవుడికి గోకర్ణుడు అన్నీ చెప్పాడు. అడవులకు వెళ్ళిపోయాడు. అతను అడవులకు వెళ్ళిపోయే సమయానికి అతనికి 60 సంవత్సరాలు. ఆత్మదేవుడికి కొడుకు ఉపదేశించిన దాన్ని విని అడవులకు వెళ్ళిపోయి దేవుణ్ణి మాత్రమే, అంటే శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే ధ్యానిస్తున్నాడు. అందులో ఈ శ్రీమద్ భాగవతంలో దశమస్కందాన్ని పఠించాడు. పఠించి చివరికి శ్రీకృష్ణుల్లో ఐక్యం అయిపోయాడు. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ పద్మపురాణం యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్ భాగవత మహాత్మ్యమునందు 4వ అధ్యాయము సంపూర్ణము.